వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తనకున్న ఇద్దరు గన్మెన్లను ఎందుకు ప్రభుత్వానికి సరెండర్ చేశారు? చిత్తూరు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందా అనే కథనాలపై సుమన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది అనే దానికి నిదర్శనంగా గత 2 రోజుల క్రితం చిత్తూరు ఎమ్మెల్యే తనకున్న గన్మెన్లు ఇద్దరిని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు వర్సెస్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వర్గంగా ప్రస్తుతం చిత్తూరులో రాజకీయం నడుస్తోంది. ఇందుకు ముఖ్య కారణం గత నెల 28న చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఆ రిసోర్స్ పర్సన్ కవితపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు దాడి చేసి ఆమెను గాయపరిచారన్న సంఘటనకే ముఖ్య కారణంగా తెలుస్తోంది. ఈ దాడి ఘటనపై చిత్తూరు 1 టౌన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు 12 మందిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. అసలు ఏంటి ఆ కేసు, దానికి సంబంధించిన వివరాలు ఏంటనే విషయాలు తెలుసుకుందాం. చిత్తూరు పట్టణం కొంగారెడ్డిపల్లికి చెందిన ఓ డ్వాక్రా మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆ డ్వాక్రా సంఘానికి సుమారు 1,20,000 రూపాయలు నగదు బాకీ ఉండటంతో డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు అలాగే ఆర్పి కవిత డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ నాయకురాలపై ఒత్తిడి తేవడంతో ఆమె చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి ఆర్పిగా పనిచేస్తున్న కవిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ని అసభ్య పదజాలంతో దూషించారని చెప్పడంతో కార్యాలయంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి విధుల్లో ఉన్న ఆర్పీపై వాగ్వివాదాన్ని దిగారు. ఈ వాగ్వివాదం జరుగుతున్న సమయంలోనే కొందరు ఆర్పీ కవితను బలవంతం చేసి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కాళ్లు పట్టించారన్న వార్త కూడా తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విచారణ చేయాల్సిందిగా కమిషనర్ నరసింహప్రసాద్ ను ఆదేశించారు. ఈ విషయం జరుగుతుండగానే చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో స్పందించిన దగ్గుమల్ల ప్రసాదరావు ఈ విషయంపై ఆరా చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించడంతో స్పందించిన కలెక్టర్ దాడి జరిగిన సమయంలో ఉన్న వీడియో ఫుటేజ్లు అన్ని తీసుకుని తన కార్యాలయానికి రావాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. అలాగే దాడికి పాల్పడిన వారిపై పోలీసు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి కమిషనర్ ఆదేశించడంతో కమిషనర్ స్పందించి గురువారం సాయంకాలం దాడి సంఘటనలో పాల్గొన్న 12 మందిపై చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఇన్ఛార్జ్ సిఐ నెట్టికంటయ్య 12 మందిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ విషయం ఎమ్మెల్యేకి తెలియకుండా తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసు నమోదు చేయడంతో స్పందించిన ఎమ్మెల్యే పార్టీలో తనకు విలువ తగ్గుతోందని గ్రహించి అటువంటప్పుడు తనకు ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లు కూడా అవసరం లేదని చెప్పేసి తనకున్న 2 గన్మెన్లను సరెండర్ చేశారు. అయితే మేడే సందర్భంగా జరిగిన పలు కార్యక్రమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే ఎక్కడా గన్మెన్లు లేకుండా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగితే ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేయాలే కానీ ఈ విధంగా అధికార పార్టీ వారిపైన తప్పు చేస్తే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదంతా జరిగిన ఎంపీ కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అయింది. అది ఏమంటే ఆర్పీపై దాడి చేసిన వారిని శిక్షిస్తూ ఎంపీ కార్యాలయం పోలీస్ ఫిర్యాదు చేసినట్లుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ కావడంతోనే ఈ వివాదం కాస్త మరింత ముదిరింది. చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాను గుర్తింపు తగ్గిపోతుందని మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే గన్మెన్లు సరెండర్ చేసి ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ విషయమే శుక్రవారం సాయంకాలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ విషయంలో తన తప్పేమీ లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరుకు ఎంపీ వర్గం ప్రయత్నిస్తోందని చెప్పి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ చిత్తూరు తెలుగుదేశం పార్టీలో మొదలైన ఈ వర్గ విభేదాలు టీ కప్పులో తుఫాను మాదిరిగా సమసిపోతాయా లేదా మరింత ముదురుతాయా వేచి చూడాల్సింది.